మహారాష్ట్రలోని ముంబై పుణె ఎక్స్ప్రెస్ హైవేపై దాదాపుగా 40 గంటలుగా కొనసాగిన భారీ ట్రాఫిక్ జామ్ ఇవాళ ఉదయం క్లియర్ అయింది. మంగళవారం సాయంత్రం ఖండాలా ఘాట్ సెక్షన్లో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో ట్రాఫిక్ జామ్ అయింది. వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇవాళ అర్ధరాత్రి 1 గంటకు ఆదోషి టన్నెల్ దగ్గరలో బోల్తా పడిన ట్యాంకర్ను అధికారులు తొలగించారు. దీంతో ముంబై వైపు వెళ్లే రూట్లో రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రొపైలిన్ గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి ఘాట్ రోడ్లో బోల్తా పడింది. అత్యంత ప్రమాదకరమైన మండే స్వభావం గ్యాస్ కావడంతో అధికారులు వెంటనే ట్రాఫిక్ నిలిపివేశారు. నిన్న ట్యాంకర్లోని గ్యాస్ను మరో వాహనంలోకి మార్చే ప్రక్రియ కొనసాగింది. హెవీ డ్యూటీ క్రేన్లతో ట్యాంకర్ను రోడ్డుపై నుంచి తొలగించారు. ఆ తర్వాతే వాహనాల రాకపోకలకు లైన్ క్లియర్ చేశారు. సుమారు 90 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ఎక్స్ప్రెస్ హైవే ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మహిళలు, పిల్లలు, వృద్ధులు ఆహారం, నీళ్లు, టాయిలెట్స్ లేక గంటల తరబడి వాహనాల్లోనే చిక్కుకుపోయారు. ఆకలితో ఉన్న పిల్లలకు, వృద్ధులకు పోలీసులు బిస్కెట్లు అందించారు. వాటర్ బాటిళ్లు, ఇతర ఆహార పదార్థాలు ప్రయాణికులకు ఇచ్చారు. లారీ డ్రైవర్ అయితే రోడ్డుపైనే వంట వార్పు చేసుకుని ఆకలి తీర్చుకున్నారు. గంటల పాటు సామాన్య ప్రయాణికులు రోడ్డుపైనే గడపాల్సి వచ్చింది. ఎకామబిలిటీ సంస్థ చైర్మన్ డాక్టర్ సుధీర్ మెహతా అత్యవసరంగా హెలికాప్టర్ ఏర్పాటు చేయించుకుని ట్రాఫిక్లో నుంచి బయటపడ్డారు. ఆయన 8 గంటలకు పైగా రోడ్డుపై కారులోనే ఉండిపోయారు. చివరకు హెలికాప్టర్ తెప్పించుకుని వెళ్లిపోయారు. ఎక్స్ప్రెస్ హైవేపై అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు వెనక్కి తిరిగి వెళ్లేలా ఎగ్జిట్ పాయింట్లు ఉండాలని సూచించారు సుధీర్ మెహతా. భారీ ట్రాఫిక్ జామ్పై తీవ్రంగా స్పందించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. జాంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని కోరారు. ప్రస్తుతం ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ ఘాట్ సెక్షన్లో వాహనాల రద్దీ నెమ్మదిగా సర్దుకుంటోందని చెప్తున్నారు హైవే పోలీసులు. మహారాష్ట్రలోని ముంబై పుణె ఎక్స్ప్రెస్ వైపై దాదాపు 40 గంటలుగా కొనసాగిన భారీ ట్రాఫిక్ జామ్ ఇవాళ ఉదయం క్లియర్ అయింది. మంగళవారం సాయంత్రం ఖండాలా ఘాట్ సెక్షన్లో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో ట్రాఫిక్ జామ్ అయింది. వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇవాళ అర్ధరాత్రి 1 గంటకు ఆదోషి టన్నెల్ దగ్గరలో బోల్తా పడిన ట్యాంకర్ను అధికారులు తొలగించారు. దీంతో ముంబై వైపు వెళ్లే రూట్లో రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. మంగళవారం సాయంత్రం సుమారు 5 గంటలకు ప్రొపైలిన్ గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి ఘాట్ రోడ్లో బోల్తా పడింది. అత్యంత ప్రమాదకరమైన మండే స్వభావం గ్యాస్ కావడంతో అధికారులు వెంటనే ట్రాఫిక్ నిలిపివేశారు. నిన్న ట్యాంకర్లోని గ్యాస్ను మరో వాహనంలోకి మార్చే ప్రక్రియ కొనసాగింది. హెవీ డ్యూటీ క్రేన్లతో ట్యాంకర్ను రోడ్డుపై నుంచి తొలగించారు. ఆ తర్వాతే వాహనాల రాకపోకలకు లైన్ క్లియర్ చేశారు. సుమారు 90 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మహిళలు, పిల్లలు, వృద్ధులు ఆహారం, నీళ్లు, టాయిలెట్స్ లేక గంటల తరబడి వాహనాల్లోనే చిక్కుకుపోయారు. ఆకలితో ఉన్న పిల్లలకు, వృద్ధులకు పోలీసులు బిస్కెట్లు అందించారు. వాటర్ బాటిళ్లు, ఇతర ఆహార పదార్థాలు ప్రయాణికులకు ఇచ్చారు. లారీ డ్రైవర్లైతే రోడ్డుపైనే వంట వార్పు చేసుకుని ఆకలి తీర్చుకున్నారు. గంటల పాటు సామాన్య ప్రయాణికులు రోడ్డుపైనే గడపాల్సి వచ్చింది. ఎకామబిలిటీ సంస్థ చైర్మన్ డాక్టర్ సుధీర్ మెహతా అత్యవసరంగా హెలికాప్టర్ ఏర్పాటు చేయించుకుని ట్రాఫిక్లో నుంచి బయటపడ్డారు. ఆయన 8 గంటలకు పైగా రోడ్డుపై కారులోనే ఉండిపోయారు. చివరకు హెలికాప్టర్ తెప్పించుకుని వెళ్లిపోయారు. ఎక్స్ప్రెస్ వేపై అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు వెనక్కి తిరిగి వెళ్లేలా ఎగ్జిట్ పాయింట్లు ఉండాలని సూచించారు సుధీర్ మెహతా. భారీ ట్రాఫిక్ జాంపై తీవ్రంగా స్పందించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. జాంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని కోరారు. ప్రస్తుతం ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ ఘాట్ సెక్షన్లో వాహనాల రద్దీ నెమ్మదిగా సర్దుకుంటోందని చెప్తున్నారు హైవే పోలీసులు.